హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. చాలా అంశాలు ఉన్నాయి ఈరోజు చెప్పడానికి. సో మీకు ల్యాప్టాప్లో స్క్రీన్ రికార్డింగ్ మీద వీడియో చేస్తున్నప్పుడు కాస్త వాయిస్ లో ఉండొచ్చు. మీ మొబైల్లో వీలైతే పెద్దది పెట్టుకోండి, అంటే సౌండ్ పెంచుకోండి. నేనైతే మ్యాక్సిమం పెడుతున్నాను. సో కాంగ్రెస్ నిన్న మెరుపు ధర్నా చేసింది. యాక్చువల్లీ మొన్న సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ యువత చలో పార్లమెంటుకు వచ్చి పార్లమెంట్ దగ్గర బైఠాయించి చాలాసేపు ఆందోళన చేశారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగించింది. నిన్న ప్రధానమంత్రి మోదీ నివాసం దగ్గర దాదాపుగా 3 గంటల పాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అక్కడికి వెళ్ళి బైఠాయించారు. అంటే ఒక్కసారిగా అంటే ఏం లేదు, ప్రధాన డిమాండ్ ఆయన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. చలో పార్లమెంట్ సందర్భంగా సోమవారం కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం ప్రధాని మోదీ ఇంటి దగ్గర కాంగ్రెస్ పార్టీ మెరుపు ధర్నాకు దిగింది. లాఠీచార్జీకి బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు సీనియర్ నేతలు లోక్ కళ్యాణ్ మార్గంలోని ప్రధాని ఇంటి దగ్గర ధర్నాలో పాల్గొన్నారు. కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు డీకే శివకుమార్, వీడి సతీశన్ కూడా హాజరయ్యారన్నమాట. సో ఇది దాదాపుగా ఒక 3 గంటల పాటు హైడ్రామా నడిచింది. వారితో కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వచ్చి ప్రతినిధులు కాసేపు చర్చించారు. అయినా సరే చర్చలు సఫలీకృతం కాలేదు. దాంతో రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేశారనమాట. అంటే అరెస్ట్ చేయడం మీన్స్ అదుపులోకి తీసుకొని తరలించారు, బలవంతంగా అక్కడ నుంచి తరలించారు. ఇక దీని మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఎన్డీఏ ఎంపీల సమావేశంలో నీట్ పేపర్ లీకేజ్ అనేది ఘోరమైన పాపం, విద్యార్థుల భవిష్యత్తు ఆటలాడితే సహించం, ఎవరైతే ఆ తప్పు చేశారో వాళ్ళకి ఆల్రెడీ శిక్షించాము, మరోసారి భవిష్యత్తులో అటువంటిది జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాము, కఠినంగా ఉంటున్నాము అని దాని మీద స్పందించారు. అయితే నీట్తో పాటు గడిచిన 2 ఏళ్లలో ఇలా 6 కీలకమైన పేపర్లు లీక్ అయ్యాయి అనేది సీజేపీ అండ్ ప్రతిపక్షాల ఆరోపణ. సో దాని మీద నరేంద్ర మోదీ అంటే ఎట్టకేలకు ఈ సీజేపీ వాళ్ళు గట్టిగా ధర్నా చేయడం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గట్టిగా పట్టుకోవడంతో మోదీ గారు స్పందించారు. పాపం యాక్చువల్లీ ఈ పార్లమెంట్ సెషన్స్లో ఈ వర్షాకాల సమావేశాల్లో ఎన్డీఏ అనుకున్నది వేరు, దానికి విరుద్ధంగా జరుగుతున్నాయి. ఎన్డీఏ వాళ్ళేమో మంచి మంచి బిల్లులు పెట్టాలి, డీలిమిటేషన్ బిల్లు పెట్టాలి, మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలి, దేశం మొత్తం రాజకీయంగా పాకేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని అసలు జరగనీయకుండా మొత్తం నీట్ పేపర్ లీకేజీ మీద రాజకీయం అంతా తిరుగుతుందన్నమాట ఇప్పుడు. అలాగే దాంతోపాటు అయోధ్య విరాళాల కుంభకోణం మీద కూడా చర్చించబోతున్నారు. ఈ రెండే కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ఆయుధాలుగా మారాయి. దానికి సీజేపీ కూడా తోడవడంతో యూత్ బలం తోడైనట్టుంది. యూత్ తోడైతే ఇంకా కేంద్రం కూడా కదలాల్సిందే. ఇక భవిష్యత్తు నేరాలకు తగ్గట్టుగా పోలీసింగ్ ప్రారంభమైన ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్ రిట్రీట్ 6 అంశాలపై 2 రోజుల పాటు చర్చలు. ఈ నెల 23న ముఖ్యమంత్రి సమక్షంలో ప్రజెంటేషన్. విజయవాడలో ఐపీఎస్ల మేధోమదనం. యాక్చువల్లీ ఈ ఢిల్లీలో జరిగిన పరిణామాలన్నీ కూడా అన్ని పత్రికల్లో ఇచ్చారండి. ప్రధాని నివాసం ముట్టడి, ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులు మెరుపు ధర్నా అని, రాహుల్ ధర్నాపై రాజకీయ దుమారం, ఇది బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అని అన్న వాంగ్చుక్ పట్టించుకోలేదు. రాహుల్ వద్దకు మంత్రి గంటలో వెళ్ళిపోయారు అతిషి. ప్రధానిని నిలదీసేందుకు వెళ్ళామన్న రాహుల్, తమను రాజకీయ రుచిలోకి లాగొద్దన్న సీజేపీ. సో ఇట్లా ఆంధ్రజ్యోతిలో రాశారు. అండ్ సాక్షిలో కూడా ప్రధాని నివాసం యుద్ధరంగం, మోదీ ఇంటిని ముట్టడించిన విపక్షాలు అని సాక్షిలో కూడా రాశారు. పక్కన పెడితే ఈ భవిష్యత్ నేరాలకు తగ్గట్టుగా పోలీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్ ఏ విధంగా మారబోతోంది అనేది సీఎం చంద్రబాబు గారి సమక్షంలో ఐపీఎస్ అధికారులు అండ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు అండ్ హోంమంత్రి అనిత గారు అందరూ కూడా ఒక ప్రజెంటేషన్ రెడీ చేస్తున్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్ ఎలా ఉంటుంది అనేది. సో దీని మీద చర్చించి ఒక ప్రజెంటేషన్ రెడీ చేసి సీఎం గారి సమక్షంలో రేపు చెప్పబోతున్నారు. ఇక వైసీపీ నాయకుడు తమ్మినేని సీతారాంకు వాళ్ళ ఫ్యామిలీకి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వాళ్ళేమో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని పిటిషన్ వేస్తే హైకోర్టు ఒప్పుకోలేదు. మీకు మీ కుటుంబ సభ్యులకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేము, డబ్బులు ఇచ్చి ఆస్తి కొన్నామని ఆధారాలు చూపించండి. ఓకే, మీరు ఒక
4 కోట్ల విలువైన ఆస్తిని కొన్నారు సో దానికి మీరు డబ్బులు ట్రాన్సాక్షన్ చేసినట్టు ఆధారాలు చూపించండి, అప్పుడు మీకు ఇంకా ముందస్తు బెయిల్ ఇస్తామని చెప్పి హైకోర్టు చెప్పింది. దాంతో చేసేదేమీ లేక వాళ్ళు ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికి పరారీలో ఉంటూ ఇవన్నీ నడిపిస్తున్నారనమాట. సో ఫోర్జరీ అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో న్యాయమూర్తి స్పష్టీకరణ. వైకాపా నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన సతీమణి వాణి, కుమారుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తేలింది. 4 కోట్ల విలువైన భూమిని ఫోర్జరీ దస్త్రాలతో నాగు పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ కట్ట జయకిషోర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో శ్రీకాకుళం పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్ట్ నుంచి వారికి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించిందనమాట. ఇది చూడొచ్చు. తర్వాత తాగునీటిపై ఎల్నినో పడగ, వర్షాభావం కొనసాగితే నగరాలు పట్టణాల్లో తప్పని వేతలు. అంతేగా ఇప్పటికి 52% లోటు వర్షపాతం నమోదైంది ఈ సీజన్లో. జూన్ 1వ తేదీ నుంచి జూలై 22 వచ్చింది కదా, ఈ 52 రోజుల్లో 52% లోటు వర్షపాతం నమోదైంది. ఇదే కొనసాగితే ఆగస్టు సెప్టెంబర్లో కూడా ఇదే కొనసాగితే మనకి మార్చిలో తాగునీటి వేతలు వస్తాయి. నేను ఎల్నినో ప్రభావం చాలా సీరియస్గా ఉండబోతోంది. తాగునీటి కష్టాలు ఒకవైపు అయితే ఆహార ముప్పు కూడా, ఎందుకంటే ఉత్పత్తి తగ్గుద్ది, పంటల ఉత్పత్తి తగ్గుద్ది కాబట్టి వచ్చే సంవత్సరం ఆహార ఉత్పత్తి కూడా కొంచెం తగ్గుద్ది కాబట్టి మనకి రేట్లు పెరుగుతాయి, డిమాండ్కి సరిపడా సప్లై ఉండదు. సో 2027-28లో దీని ప్రభావం మనకు కనిపిస్తుంది అనమాట. సో అది తాగునీటిపై అని రాశారు. ప్రస్తుతం వృధా చేసే ప్రతి చుక్క నీరు రాబోయే రోజుల్లో చాలా విలువైనదిగా మారిపోవచ్చు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో గత 45 రోజుల్లో 52.1 లోటు వర్షపాతం నమోదైంది. ఇదే పరిస్థితి కొనసాగితే నగరాలు పట్టణాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తుతుంది. వర్షాభావంతో జలాశయాల నీటి నిల్వలు తగ్గిపోనున్నాయి, భూగర్భ జలాలు అడుగొంటుతాయి. తాగునీటి సరఫరాపై ఒత్తిడి పెరిగే పరిస్థితిని రాకముందే అప్రమత్తం కావాల్సిందని నిపుణులు సూచిస్తున్నారంట. అందుకే దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలి. వర్షపు నీటిని సంరక్షణ చేయాలి, చెరువులు కుంటలు పునరుద్ధరించాలి, పరిశ్రమల్లో శుద్ధి చేసిన నీటి వినియోగం అంటే పరిశ్రమల్లో వాడే నీటిని రీసైకిల్ చేయాలి, మళ్ళీ పునర్వినియోగం చేయాలి, భూగర్భ జలాల రీఛార్జ్కు ప్రణాళికలు రూపొందించాలి అని కొన్ని సూచనలు చేశారు. ఇక సుప్రీంకోర్టులో నిన్న ఒక కేసు ప్రస్తావనకు వచ్చింది. వివాహం ఇక్కడ, విడాకులు విదేశాల్లోనా? యూకే కోర్టు ఇచ్చిన డిక్రీకి భారతీయ కోర్టులు కట్టుబడాలా? ఏపీకి చెందిన కేసులో సుప్రీంకోర్టు సూటి ప్రశ్న. భారత్లో హిందూ వివాహ చట్టం కింద పెళ్లి చేసుకున్న దంపతులకు విదేశీ కోర్టులు విడాకులు ఇవ్వొచ్చా? ఈ విషయంలో అక్కడ కోర్టులు ఇచ్చిన డిక్రీలకు భారతీయ కోర్టులు కట్టుబడి ఉండాలా? భారతీయ మహిళను భర్త వదిలేసినా ఆమెకు న్యాయం చేయలేని నిస్సహాయ స్థితిలో మన న్యాయ వ్యవస్థ ఉండాలా అని ఆంధ్రప్రదేశ్కి చెందిన ఓ దంపతుల వివాహ వివాద కేసులో సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రానికి చెందిన శ్రీధర్ రెడ్డి 2003లో ఇక్కడ మహిళను వివాహం ఆడి ఇంగ్లాండ్కు వెళ్ళారు. ఓ బాబు పుట్టాక భార్యతో విడాకులు కోరుతూ 2010లో సత్తెనపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు దాన్ని కొట్టేయడంతో ఆయన యూకే కోర్టులో డిగ్రీ తెచ్చుకున్నారు. దాని మీద ఆ మహిళ కుటుంబ సభ్యులు ఇక్కడ కోర్టులో పిటిషన్ వేశారు. చాలా ఇంట్రెస్టింగ్ కేసు కాదు ఇది. ఇక లోకేష్ గారు నిన్న మంగళగిరిలో మంచి కార్యక్రమం నిర్వహించారు. 1500 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 1500 మంది పేదలకు శాశ్వత భూ హక్కు పట్టాలు ఇచ్చారు. ఇళ్ల పట్టాలతో పాటు చీర, కుటుంబ సభ్యులకు బట్టలు కూడా పెట్టారనమాట. ఒక వినూత్న కార్యక్రమం అది. ఆ సందర్భంగా లోకేష్ గారు చాలామందితో ఇంటరాక్ట్ అయ్యారు, చాలా అంశాలు పంచుకున్నారు. 2019 ఎన్నికల తర్వాత అనేక అవమానాలు ఎదుర్కొన్నాను. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు పవన్ అన్న భరోసాగా నిలిచారు. రాష్ట్రాభివృద్ధికి ప్రధాని మోదీ సంపూర్ణ సహకారం. విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో 1500 మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ. ఈ సందర్భంగా ఆయన చాలా అంశాల మీద మనసు విప్పి మాట్లాడారు, అక్కడ యువతతోనూ ప్రజలతోనూ అందరితో కూడా. ఇక ప్రాజెక్టులకు పునర్జన్మ. వైకాపా విధ్వంసం చేసిన సాగునీటి రంగాన్ని 2 ఏళ్లలో పట్టాలు ఎక్కించాం. ఆగస్టు 14న పోలవరం ఎడమ కాలువ ప్రధాన కాలువ ద్వారా అనకాపల్లి వరకు సాగునీరు. సెప్టెంబర్లో వెలుగొండ నుంచి తొలి విడత నీటి విడుదల. జలవనరుల శాఖపై శ్వేతపత్రంలో మంత్రి రామానాయుడు వెల్లడి. సో 2 ఏళ్లలో అంట 51% వ్యయం రాయలసీమకే కేటాయించారంట. సో వైసీపీ చేసిన విధ్వంసాన్ని సరిచేస్తూ ప్రాజెక్టులన్నీ కూడా నిర్మిస్తున్నాము. 2028 డిసెంబర్ నాటికి 36 కీలక ప్రాజెక్టులు పూర్తి చేయబోతున్నామని మంత్రి గారు చెప్పారు. దశాబ్దాలుగా అసంపూర్తిగా ఉన్న 11 ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను 3000 కోట్లతో పూర్తి చేయబోతున్నాము. మరో 3000 కోట్లతో మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ, పేరూరు బ్రాంచ్ కెనాల్ నిర్మాణం,
అప్పర్ పెన్నాల్, భైరవానితిప్ప, మూలపల్లి నుంచి కళ్యాణి డ్యాం వరకు నీటి తరలింపు చేపడుతున్నాము అని ఆయన శ్వేతపత్రం విడుదల సందర్భంగా చెప్పారు. ఇక మీథేన్ వాయువు పేలుడుతో సిక్కింలో ఒక దుర్ఘటన జరిగిందండి. సో సిక్కిం నిర్మాణంలో ఉన్న ఓ సొరంగం కూలి 25 మంది చిక్కుకుపోయిన ఘటన విషాదాంతమైంది. ఈ దుర్ఘటనలో 20 మంది మృతి చెందినట్టు అధికారులు మంగళవారం నిర్ధారించారు. చాలా దారుణం కదా. కింద ఇదే సంగతి కార్టూన్ చూడండి. కేంద్రం అప్పు 201 లక్షల కోట్లంట. బీజేపీ అధికారంలోకి వచ్చేసరికి మన దేశం అప్పు, కేంద్రం అప్పు 88 లక్షల కోట్లు. ఇప్పుడు 201 లక్షల కోట్లు, అంటే సుమారుగా 112 లక్షల కోట్లు అప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం ఈ 12 ఏళ్లలో బీజేపీ. సో కేంద్రం అప్పుల గురించి ఎవరు మాట్లాడట్లా, మన రాష్ట్ర అప్పుల గురించే మాట్లాడుతున్నారు. సో రాష్ట్రం అప్పులు అలాగే ఉన్నాయి, కేంద్రం అప్పులు అలాగే ఉన్నాయన్నమాట, చాలా ఘోరాతి ఘోరంగా. ఇక ఈరోజు తల్లికి వందనం డబ్బులు విడుదల కాబోతున్నాయి. ఈ ప్రధాన పత్రికల్లో యాడ్ వేశారు, చూడొచ్చు ఆ యాడ్. తర్వాత ఊరిస్తారు, ఉచ్చులోకి లాగుతారు, వీడియో కాల్స్ వలలో చిక్కితే చిక్కులే, డీప్ ఫేక్ వీడియోలతో నకిలీ బ్యాంకు ఖాతాల సృష్టి, సైబర్ నేరాల్లో దోచుకున్న సొత్తు మళ్లింపునకు వినియోగం. అప్రమత్తంగా ఉండాలంటున్న NCTAU. వీడియో కాల్స్, తెలియని వాళ్ళతో మాట్లాడద్దు. 500 ఇస్తే వీడియో కాల్ మాట్లాడతాం, 100 రూపాయలు ఇస్తే వీడియో కాల్ మాట్లాడతాం అని చెప్పి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లాంటి యాప్లో కొంతమంది ఊరిస్తారు. సో పొరపాటున మాట్లాడితే మాత్రం వాటిని డీప్ ఫేక్ వీడియోలు చూసి నకిలీ బ్యాంక్ ఖాతాలు సృష్టించి సైబర్ నేరాల్లో దాన్ని మ్యూల్ ఖాతాలుగా వాడుకుంటారనమాట. సో అటువంటి వాటి మీద జాగ్రత్తగా ఉండండి అని ఇచ్చారు. అలాగే కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ పేరుతో వసూళ్లు, ఒక్కో అభ్యర్థి నుంచి 2 లక్షలు తీసుకున్న ముఠ తెర వెనుక కొందరు అధికారులు ఉన్నట్టు ఆరోపణలంట. సో కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామంటూ కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం క్రమబద్ధీకరణకు పచ్చజెండా ఊపిందని పేర్కొంటూ వసూలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్ట్ లెక్చరర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మరో కాంట్రాక్ట్ లెక్చరర్ క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యలో పనిచేస్తున్న 2 అధికారులు, సచివాలయంలో పనిచేస్తున్న మరో 2 అధికారులు ఈ దందాకు సహకరిస్తున్నట్టు సమాచారం. సో ఈ అక్రమ వసూళ్లపై ఉన్నతాధికారులు ఫిర్యాదులు అందడంతో ఇంటర్మీడియట్ విద్యలో పనిచేస్తున్న ఒక అధికారిని బదిలీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఆయన్ను మరో సెక్షన్కు మార్చేందుకు ఉత్తర్వులు సిద్ధమయ్యాయి. సో జూనియర్ లెక్చరర్ను క్రమబద్ధీకరిస్తున్నారని చెప్పి ఒక్కొక్కరి నుంచి 2 లక్షలు లంచం తీసుకుంటున్నారంట. యాక్చువల్లీ అటువంటిది ఏమీ లేదు. ఇక పుట్టినరోజునే పుట్టెడు విషం. మద్యం మత్తులో ఇనుప రాడ్తో తల్లిపై కుమారుడి దాడి, అదే రాడ్తో ఆమె తిరిగి కొట్టడంతో మృతి. అరే, మందు తాగేసి తల్లి మీద దాడి చేశాడు. దేంతో అయితే తల్లి మీద దాడి చేశాడో ఆ రాడ్ తీసుకొని ఆ తల్లి కుమారుడిని తిరిగి కొట్టడంతో కుమారుడు చనిపోయాడు అనమాట. అది చల్లపల్లిలో జరిగిందంట, కృష్ణా జిల్లా చల్లపల్లిలో జరిగింది అది. ఇక వైకాపా హయాంలో మహేశ్వర్ రెడ్డి భూమయ్య, ప్రభుత్వ ప్రైవేటు భూములు వారికి దారాదత్తం, నకిలీ రికార్డులతో నేతల స్థిరాస్తి వ్యాపారానికి సహకారం, రెవెన్యూ మంత్రి ఆదేశాలతో చర్యలకు దిగిన యంత్రాంగం. వైకాపా హయాంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో ఆ పార్టీ నేతలు కొందరు తమతో అంటకాగే అధికారులను ఏరికోరి తెచ్చుకొని భూ ఆక్రమణలకు పాల్పడ్డారు. ఎర్రగుంట్లలో పనిచేస్తున్న మహేశ్వర్ రెడ్డిని తమ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఆ పార్టీ నేతలు సీకే దిన్నుకు బదిలీపై రప్పించారు. 2 ఏళ్లకు పైగా అక్కడ తహసీల్దార్గా పనిచేసిన ఆయన కోట్ల విలువైన ప్రభుత్వ ప్రైవేటు భూములను వైకాపా నేతలకు దారాదత్తం చేశారు. ఆయనపై భారీగా ఆరోపణలు రావడంతో విచారణాధికారులు 260 పేజీల అభియోగ నివేదికను సిద్ధం చేశారు. అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఆ నివేదికను తొక్కిపెట్టారు. చాలా దారుణాలండి. సో అది చూడొచ్చు. తర్వాత మరో పేజీకి వెళ్తే చెద మహా చెడ్డదంట, చెద గురించి రాశారు. అలాగే రాష్ట్రానికి లాజిస్టిక్స్ కేంద్రంగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. సో భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం ఆగస్టు 1వ తేదీన జరగబోతోంది. ప్రధాని మోదీ రాబోతున్నారు కాబట్టి లక్షలాది మందితో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దానికి సంబంధించి ఇటు రాజకీయంగాను అటు ప్రభుత్వ పరంగాను కూడా, పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అండ్ ఈరోజు సీఎం చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఇదిగోండి, నేడు ఢిల్లీకి సీఎం మోదీ అమిత్ షాతో భేటీ, డీలిమిటేషన్, మహిళా బిల్లుపై చర్చలు, వీటిపై ప్రాంతీయ పార్టీలతో సమన్వయం చేసుకునే బాధ్యత చంద్రబాబుకు అప్పగింత. దీనిపై చర్చించడానికి హస్తనలో పర్యటన, కేంద్ర మంత్రివర్గ విస్తరణపైన మంత్రాలు. 1న భోగాపురం ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించనున్న ముఖ్యమంత్రి, పలువురు మంత్రులను కలిసే అవకాశం.
సో ఈరోజు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారితో పాటు హోంమంత్రి గారితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసి అనేక అంశాల మీద మాట్లాడతారని చూడొచ్చు. అదొకటి రాశారు ఆంధ్రజ్యోతిలో. ఇక నీట్ పేపర్ లీక్ మహాపాపం, పిల్లలను రెచ్చగొట్టడం కాదు, పేపర్ లీక్ బాధ్యులను అత్యంత కఠినంగా శిక్షిస్తాం, ప్రశ్నపత్రాల లీకేజీలు నివారించడం జాతీయ బాధ్యత, పార్లమెంట్లో నిర్మాణాత్మక చర్చకు విపక్షాలు సహకరించాలి, ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ, ఆసుపత్రి పాలైన విద్యార్థులకు జేపీ నడ్డా పరామర్శ. సో మోదీ గారు మాట్లాడిన అంశాలు కూడా హైలైట్ చేశారన్నమాట ఇక్కడ. ఇక అరెస్టు నుంచి రక్షణ కల్పించడం, మాజీ స్పీకర్ తమ్మినేనికి హైకోర్టులో చుక్కెదురు, ఆయన కుటుంబ సభ్యులు కూడా. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలోనింది, క్వాష్ పిటిషన్లో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం, అరెస్ట్ చేస్తారన్న ఆందోళన ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోండి న్యాయమూర్తి. ఓహో, క్వాష్ పిటిషన్ వేశారా? సో వీళ్ళు అరెస్ట్ చేయకుండా అండ్ క్వాష్ పిటిషన్ వేశారు. సో అరెస్ట్ చేస్తారని భయం ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోండి అని చెప్పిందంట కోర్టు. అలాగే జత్వానీ కేసులో కొత్త మలుపు, కుక్కల విద్యాసాగర్ పెట్టిన కేసు నుంచి ఆమె కుటుంబ సభ్యుల పేర్లు తొలగింపు. 4 రోజుల కిందట వేసిన ఛార్జ్షీట్లోనేమో జత్వానీతో పాటు ఆమె తల్లిదండ్రుల పేర్లు, సోదరుడి పేరు నమోదు చేశారు ఛార్జ్షీట్లో. వాళ్ళని నిందితులుగా పేర్కొన్నారు. ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసేస్తామని చెప్పి సిఐడి కోర్టులో పిటిషన్ వేసిందంట. పాపం కాదంబరి జత్వానీ కేసు విషయంలో చాలా మలుపులు జరుగుతున్నాయి. ఆమెమో యాక్చువల్లీ ఈరోజు విజయవాడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టడానికి రెడీ అయ్యారు. కానీ ఈ నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యుల పేర్లు తీసేస్తామని చెప్పి సిఐడి అడగడం కొత్త మలుపే అనుకోవచ్చు. తల్లికి వందనం నేడే తొలి విడతలో ఈరోజు 64.76 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి. తల్లుల బ్యాంకు ఖాతాల్లో 13,000 చొప్పున నగదు జమ చేయనున్న ప్రభుత్వం. ఆగస్టు 30 రెండో విడత. సో ఈరోజు తొలి విడతలో 64.76 లక్షల మందికి ఈరోజు ఇస్తారంట. మిగిలిన కొంతమందికి ఇంకెంతమంది ఉంటారు? సో వాళ్ళకి నెక్స్ట్ ఇస్తారంట, ఇంకో 3 లక్షల మంది అనుకుంటా కదా. సో వాళ్ళకేమో ఆగస్టు 30వ తేదీన ఇస్తారు. ఇక భూమనపై భయమా, ఆక్రమిత భూముల స్వాధీనంలో రెవెన్యూ తత్సారం. నాడు అడ్డగోలుగా కరుణాకర్ రెడ్డి భూ ఆక్రమణలు 50 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకోవాలని విజిలెన్స్ సిఫార్సు. అవసరమైతే పోలీసుల సాయం తీసుకోవాలని సూచన. అలాగే 45 కోట్ల విలువైన ఏనాం భూమి ఆక్రమణ తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అధికారులు వెనకడుగు. ఆయన అధీనంలోనే 3 ఎకరాల ప్రైవేటు భూమి కూడా. విజిలెన్స్ విచారణలో అక్రమాల గుర్తింపు. భూమన కరుణాకర్ రెడ్డి గారు 45 కోట్ల విలువైన 9 ఎకరాల ఏనాం భూమిని ఆక్రమించారు. సో ఆయన మీద చర్యలు తీసుకోవడానికి చెప్పి రెవెన్యూ అధికారులు, ఉన్నతాధికారులు చెప్పినా క్షేత్రస్థాయిలో ఎవరూ చర్యలు తీసుకోవట్లేదు. అంతెందుకండి, సీదిరి అప్పలరాజు గారు తప్పు చేశారు, కేసును డైవర్ట్ చేశారు. ఆయనకేమైనా నిందితుడిగా పేర్కొన్నారా? ఆయన మీద కేసు నమోదు చేశారా? ఆయన అరెస్ట్ చేశారా? అండ్ తమ్మినేని సీతారాం గారు ఎక్కడున్నారా? శ్రీకాకుళం జిల్లా పోలీసులకు తెలియదా? ఎందుకు అరెస్ట్ చేయట్లా? సో వైసీపీ వాళ్ళతో ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవుతున్నారు కొన్ని విషయాల్లో. ఒకే రోజు 7 కేసులు అంటండి కోవిడ్. గుంటూరులో 4, తూర్పున 2, బాపట్లలో 1 అంట. మొత్తం 26కు చెందిన పాజిటివ్ కేసులు 26కు వెళ్ళాయంట. సో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అందుబాటులో 10 లక్షల మాస్కులు, 17 బోధన ఆసుపత్రుల్లో 255 పడకలు సిద్ధం చేశారు. ఇక రాష్ట్రానికి యుఏఈ ఫుడ్ క్లస్టర్ తొలి పెట్టుబడిగా చిత్తూరులో యూనిట్ అని ఈ అంశం చూడొచ్చు. 100 కోట్లతో సిద్ధమైన ఫ్లోర్ మాస్టర్స్. సీఎంతో యుఏఈ మంత్రి అబ్దుల్లా చర్చలు. కుదిరిన కీలక అవగాహన ఒప్పందం. మామిడి, అరటి, కోకోకు విలువ జోడింపు. దావోస్ సదస్సులో కుదిరిన డీల్ సాకారం. సో యుఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ సీఎం చంద్రబాబు గారితో భేటీ అయ్యి రాష్ట్రానికి యుఏఈ ఫుడ్ క్లస్టర్ని తీసుకొస్తామని, 100 కోట్లతో ఫ్లోర్ మాస్టర్స్ ఏర్పాటు చేస్తామని చర్చించారనమాట. ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ పేజీలో వచ్చారు. ఇక ఉదయ్ కృష్ణారెడ్డి గారు నిన్న హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. సో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి, ఆమె నేను ప్రేమించుకున్నాము, చాలా కాలం సన్నిహితంగా మెలిగాము, ఆమెకు పెళ్ళైనా నాపై ఇష్టం ఉందంటూ వచ్చింది, నేను కాదన్నందుకే కక్షతోనే తప్పుడు ఆరోపణలు చేసింది. సో పోలీసులు సరిగ్గా పరిశీలించకుండానే ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు, దాన్ని కొట్టేయండి అని ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. సో అసలు తన మీద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ తప్పు, ఆధారాలు పరిశీలించకుండానే పోలీసులు నమోదు చేశారు, దాన్ని కొట్టేయమని అడిగారు. ఈ కేసు ఒక పెద్ద మలుపు తిరగబోతోంది, అది చూడొచ్చు. ఇక సాక్షికి వెళ్తే సాక్షిలోనేమో దుశ్శాసన పాలనపై రగిలిన రణనేత్రి. గుంటూరులో మహిళను వివస్త్రం చేసిన ఘటనపై కొంగు బిగించి కన్నెర్ర. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కదిలిన వనితాలోకం. టీడీపీ నేత నిర్వాహకంపై రాష్ట్ర వ్యాప్తంగా నిప్పులు చెరిగిన నారీమణులు. లైంగిక దాడులు, అవమానాలపై ఎగిసిపడిన నిరసన జ్వాలలు. ర్యాలీలు, ధర్నాలతో అట్టుడికిన జిల్లా కేంద్రాలు. ఓకే, సో జిల్లా కేంద్రాల్లో అంట వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో భారీగా ధర్నాలు జరిగాయంట. అది సాక్షిలో హైలైట్ చేసుకున్నారు. ఇక నేడు పొగాకు రైతులతో వైఎస్ జగన్ సమావేశం.
పొగాకు రైతులతోనే కదా, మీడియా సమావేశం కాదు కదా. మీడియా అయితే మళ్ళీ వీళ్ళు రెడీగా ఉంటారు ట్రోల్ చేయడానికి. మీడియా సమావేశాలు పెట్టొద్దు. వీలైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టకపోవడం మంచిదే అని చెప్పి ఆ పార్టీ వాళ్ళే అనుకుంటున్నారు. ఇక 23 లక్షల కోట్లు కాదు, వచ్చింది 6,962 కోట్లే. పార్లమెంటు సాక్షిగా చంద్రబాబు అబద్ధాలు బట్టబయలు. ఏపీలో పెట్టుబడులపై అసలు విషయం తేల్చేసిన కేంద్రం. తప్పండి, అబద్ధమండి. కళ్ళెదురుగా గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం జరుగుతోంది. గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లో ఆల్రెడీ భూమి చదును అక్కడ ప్రాజెక్టు జరుగుతోంది. కళ్ళెదురుగా దాని విలువ 1,31,000 కోట్లు. కళ్ళెదురుగా ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ శంకుస్థాపన చేశారు, జరుగుతోంది. అలాగే ఎల్జీ 5,000 కోట్లు ఎల్జీ పెట్టుబడులు సాకారం అవుతున్నాయి. అవి ఇంకో 3 నెలల్లో ఉత్పత్తి ప్రారంభం కాబోతుంది. కళ్ళెదురుగానే దాదాపుగా ఒక 2 లక్షల కోట్ల పెట్టుబడులు మన కంటి ఎదురుగానే ఉన్నాయి. అవన్నీ కూడా జరుగుతున్నాయి, వర్క్స్ జరుగుతున్నాయి. అయినా సరే 6,962 కోట్లే పెట్టుబడులు వచ్చాయి అని చెప్పి సాక్షిలో ఒక విడ్డూరమైన వార్త రాశారు. అది తప్పది, అబద్ధం. ఇక అధికారులపై అనుమానపు నిఘా. హిట్లర్ ముసోలీలను గుర్తు చేస్తున్న చంద్రబాబు. ఆ పక్కన హిట్లర్ ముసోలీ జగన్లను గుర్తు చేస్తున్న చంద్రబాబు అని రాయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు కూడా అధికారుల మీద నిఘా పెట్టారు. గెజిట్ స్థాయి అధికారులపై సీఎంకు అపనమ్మకం. ప్రత్యేకంగా జాబితా తయారు చేయనున్న ప్రభుత్వం ఆ అధికారులపై నిత్యం నిఘా నేత్రం. విధి విధానాలతో ప్రత్యేక జీవో జారీ. నిఘా సమాచారంతో దారికి తెచ్చుకోవాలని ఎత్తుగడ. బాబు బ్లాక్మెయిల్ ఎత్తుగడపై అధికార వర్గాల ఆగ్రహం. కీలక బాధ్యతల నుంచి బదిలీ చేసేందుకే ఈ పన్నాగం. జీవోపై అధికార వర్గాల్లో విస్తృత చర్చ అని రాశారు. అలాగే లా అండ్ ఆర్డర్ చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉండాలి, అంతే తప్ప పోలీసులకు నచ్చినట్టు కాదంట. సో ఇది 3 పత్రికలు వచ్చిన అంశాలు సింపుల్గా చెప్పాను. సో కీలక అంశాలన్నీ కూడా ఈరోజు నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.